శ్రీ 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 దుర్గా మల్లీశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి కలశ స్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కలశ స్థాపన చేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ మరియు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నూతన ఆలయ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కమిటీకి సూచించారు. ఆలయ కమిటీ చైర్మన్ జంపా నాగేంద్రరాజు మాట్లాడుతూ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ రోజు మొదలుకొని అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సహస్ర లింగార్చన, సోమవారం జ్యోతిర్లింగార్చన, మంగళవారం అభయాంజనేయ స్వామి పంచామృత అభిషేకం జరగనున్నట్లు తెలిపారు. అమ్మవారి మూలా నక్షత్రం రోజున విద్యార్థులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే ప్రతిరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మూర్తి గారు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు దసరా మహోత్సవాలు స్టార్టింగ్ రోజు కలశం స్థాపన ఈరోజు జరిగింది. అలాగే నవరాత్రులు కూడా 9 రోజులు కూడా ఏదో ప్రోగ్రాం పెట్టడం జరిగింది కమిటీ వారు. అలాగనే మొన్న ఈ మధ్యకాలంలోనే నూతన వర్గం అని చెప్పేసి కమిటీ ఏర్పడింది. చైర్మన్ రాజుగారి సమక్షంలో కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ పాత ఉత్సవాలకు ఇప్పటికీ డిఫరెంట్ కనిపించింది. నేను ఏదేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా 60,000 మంది జనాభాలో 60-70,000 మంది జనాభాలో మీకే కమిటీ అమ్మవారు కల్పించారంటే మీరు అదృష్టవంతులుగా భావించి మీ సేవా దృక్పథంతో మీ కమిటీ వారు అందరూ కూడా ఇక్కడ చక్కగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాం. పాత రోజుల్లాగా ఎప్పుడూ కూడా ఈ టెంపుల్లో ఏ ప్రాబ్లము లేదని అనిపించుకొని చక్కగా ఈ కమిటీ వారు అందరూ కూడా ఈ 9 రోజుల నవరాత్రులే కాకుండా ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఉంది. టెంపుల్ని ఇక్కడ టెంపుల్ అనేది పాలిటిక్స్కి దీనికి సంబంధం లేదు. మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రతి భక్తులకు కూడా మీరు సౌకర్యం కల్పించి అన్నదాన కార్యక్రమం అంటే ఇవన్నీ కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఇంతమందిలో మీ కమిటీ ఏర్పడిన అదృష్టవంతులుగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చినటువంటి ఆదాయంలో ఓ 10 రూపాయలు 5 రూపాయలు టెంపుల్కి ఇచ్చి అమ్మవారు సేవ చేసుకోవాలని చెప్పేసి కమిటీ వర్గాన్ని మరీ కమిటీ సభ్యులందరినీ కూడా ఆధ్యాత్మికతతో ఏ విధంగా కూడా ఇబ్బంది లోటు లేకుండా ఈ గుడికి సేవ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భక్త మహాశైలి విజ్ఞప్తి అలాగే నర్సీపట్నం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 22/9 సోమవారం నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈరోజు శ్రీమతి చింతకాయల అయ్యన్న పాత్ర గారు అయినటువంటి సభాపతి గారు భార్య గారు అయిన చింతకాయల పద్మావతి గారి చేతుల మీదుగా కలశస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ 12 రోజులు కూడా ఎవ్రీడే ఆర్టీసీ కాంప్లెక్స్ నందు అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి ఆఖరి భక్తుడి వరకు మేము అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. అందుకని అందరూ కూడా కాంప్లెక్స్ నందు ఈ దేవి యొక్క ప్రసాదం తీసుకొని భక్తులు దేవి యొక్క దైవ దర్శనాలు దైవ కృపాక్షణాన్ని పొందగోరుతారని కోరుకుంటున్నాను. అలాగే ఈ 12 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు వివిధ పూజలు కూడా నిర్వహిస్తాము. అలాగే వచ్చే సోమవారం మూలా నక్షత్రం నందు సరస్వతీదేవి పూజలు జరుగును. అందుకని పిల్లలందరూ కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అందుకని పిల్లలు కూడా తల్లిదండ్రులు పిల్లలను తీసుకొచ్చి సరస్వతి కృపాక్షం పొందుతారని కోరుకుంటున్నాను. అలాగే పూజలు కూడా ఇక్కడ మేము చేయడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తున్నారు. అలాగే శానిటేషన్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అలాగే మా ఈఓ గారు ఏసీ మేడం గారు కూడా నేను వచ్చి అన్నీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈఓ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్ గారు కూడా ఇక్కడ ఉండి అంతా పర్యవేక్షిస్తున్నారు. తర్వాత 12 గంటలకి శ్రీ చింతకాయల విజయ్ గారు రాష్ట్ర తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ గారు వచ్చి అన్న సంతర్పణ ప్రారంభోత్సవం చేస్తారు. ఆ సమయాన్ని కూడా భక్తులు అక్కడికి వచ్చి అన్న సంతర్పణకి పాల్గొంటారని కోరుకుంటున్నాము. అలాగే భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా ఈ 12 రోజులు చేస్తామని కోరుకుంటున్నాము. అంటే ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. యాక్చువల్గా అయితే లక్షవారము దసరా శుక్రవారం అమ్మవారిని తీయం కాబట్టి శనివారం తీస్తాము. అంటే 4వ తారీఖున ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు కార్యక్రమంలో సభాపతి
చింతకాయల అయ్యన్న పాత్ర గారు పాల్గొనడం జరుగుతుంది. అలాగే చింతకాయల విజయ్ గారు, చింతకాయల రాజేష్ గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. మా ఈ కార్యక్రమానికి మా వెనక నుండి నడిపిస్తున్నటువంటి సభాపతి అయ్యన్న పాత్ర గారికి, అలాగే చింతకాయల విజయ్ గారికి, శ్రీమతి పద్మావతి గారికి, చింతకాయల రాజేష్ గారికి మా కమిటీ తరపున, మా ఉత్సవ కమిటీ తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి సభాపతి చింతకాయల అయ్యన్న పాత్ర గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని ఈ మా కబ్బుల తరపున మా తరపున తెలియజేస్తున్నాను. మిగతా కార్యక్రమాలకు ఏ రోజుకి ఆ రోజు మీకు తెలియజేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.